ఆశీర్వదిస్తాడు. రాజుగా ఉన్నప్పుడు మార్పు రాలేదు. తన యొక్క పాపాలకి అద్దు పొద్దు లేదు. ఎప్పుడైతే తన జీవితంలోకి పతనము ఎంటర్ అవుతా ఉన్నదో, గాయాలతో బాధపడతా ఉన్నాడో, అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు మనష్షేకి. ప్రభువా అనేసి పశ్చాత్తాపడతా ఉన్నాడు. అదే ఒక గొప్ప అద్భుతమైన మలుపుగా మనస్సే జీవితంలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పశ్చాత్తాపం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అండి. ఆ పశ్చాత్తాపం అనే ఆ వరముతో ప్రార్థన అనే దేవుని యొక్క ఆయుధాన్ని పట్టుకొని దేవుని దగ్గర మీరు ప్రార్థన చేస్తే, పట్టుదల ప్రార్థన చేస్తే మీ కృంగుదలలన్నీ దేవుడు తొలగిస్తాడు, గొప్ప అభివృద్ధిని దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మంచిగా ఉన్నప్పుడే పాపము చేయకుండా దేవుని తట్టు తిరిగితే దేవుడు మన యొక్క పరిస్థితిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా కాకుండా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నా అధికారం ఉంది, నాకు అధికారం ఉన్నది, నాకు యవ్వనం ఉన్నది అనేసి మనస్సే తన ఇష్టానుసారంగా జీవించాడు. తండ్రి యొక్క మరణానికి కారణమయ్యాడు. ఈ రోజుల్లో తండ్రికి ఆలోచింపజేసే ఆ యొక్క అనారోగ్యానికి తెచ్చే కుమారులు ఎంతో మంది ఉన్నారు, కుమార్తెలు ఎంతో మంది ఉన్నారు. మనస్సే ఆ రీతిగా చేశాడు. తన తండ్రి చావుకి అతడు ఒక కారణమయ్యాడండి. ఈరోజు నిన్ను బట్టి నీ నిమిత్తము నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా? ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు అనేసి ప్రభు మనస్సే ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. పాపం చేశాడు విస్తారంగా, తండ్రి మాట వినలేదు, తండ్రి అనారోగ్యానికి గురై చనిపోయినా కానీ తన మనస్సుని మార్చుకోలేదు. నా అధికారం అనేసి, నా యవ్వనం అనేసి తను విచ్చలవిడిగా దేవుని ఎదుట విరోధంగా చేశాడండి. పతనం స్టార్ట్ అయింది. తండ్రి యొక్క మరణాన్ని తన కన్నుల ఎదుటే చూడగలిగాడు. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు ప్రతి యవ్వన బిడ్డ వినవలసిన ప్రత్యేకమైన మాట ఇది. నిన్నును బట్టి, నీ నిమిత్తము నీ తల్లిదండ్రులు ఏ రీతిగా ఉన్నారు, నువ్వు నడిచే నడతను బట్టి, నువ్వు ప్రవర్తించే ప్రతి ప్రవర్తనను బట్టి నీ తల్లిదండ్రులు అలా అనాలోచనకి గురైపోయి, రోగమునకి భారీ అయిపోయి, మరణానికి కూడా దగ్గరయ్యే వారిగా ఉన్నారేమో. నీ ప్రవర్తన నువ్వు మార్చుకో. ప్రభు గొప్ప సమయాన్ని ఇస్తున్నాడు. నీ పాపాలని విడిచిపెట్టు, నీ మోహపు చూపుల్ని విడిచిపెట్టు, వ్యభిచారపు ఆలోచనలు విడిచిపెట్టు, తల్లిదండ్రులకి కొంచెం ప్రశాంతమైన మనస్సుని నీ ద్వారా వారికి దయచేయి. ప్రభు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, మనస్సే తను చేసిన క్రియలను బట్టి తండ్రి కుమిలిపోయి అప్పటికే అనారోగ్యములో ఉన్నాడు హిజ్కియా. ప్రభువా, నాకు కొంచెము నేను యథార్థంగా ప్రవర్తించాను కదయ్యా అని ప్రార్థన చేస్తే ఒక 15 సంవత్సరాలు ఆయుష్నిస్తే ఆ ఆయుష్ను కూడా వేదనలో ఉన్నాడండి హిజ్కియా. దేనిని బట్టి అంటే మనస్సే చేస్తున్న పాపాలని బట్టి. అరే, నా కుమారుడు నా ఎదుటే విగ్రహాలకు మొక్కుతున్నాడే, నా కుమారుడు నా మాట వినట్లేదే అని తండ్రి కృంగిపోయి ఇక చెప్పలేక మరణానికి గురయ్యాడండి. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు యవ్వనులుగా ఉంటున్న మీరు తల్లిదండ్రుల యొక్క మాట వింటున్నారా లేదా అనేసి వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నీ తల్లి మాట, తండ్రి మాట వినట్లేదేమో, మనస్సే అలాగుననే చేసి మాట వినకుండా తల్లిదండ్రుల